యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఆమెన్, ఆమెన్. నేను ఒకసారి కృష్ణా జిల్లాలో ఉయ్యూరు అనే ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు తన కుమారుణ్ణి పరిచయం చేస్తూ జాన్ 3:16 అన్నాడు. ఏంటి అంటే ఈ బాబు పేరు యోహాను 3:16 అని పెట్టుకున్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. యూనిక్, ప్రత్యేకం. అది చాలా కొత్తగా అనిపించింది. ఎలా కూడా వాక్యాన్ని పేరుగా పెట్టుకుంటారా? జాన్ 3:16, ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని చూసినప్పుడల్లా అందరూ జాన్ 3:16 అంటారు. అది ప్రకటింపబడుతుంది కూడా, వారు పలికినప్పుడల్లా ప్రకటింపబడుతుంది. వాక్యము ప్రకటించినప్పుడు మొట్టమొదట ఏం జరుగుతుందంటే చీకటి ఉన్న చోట వెలుగు వస్తుంది. వెలుగు. వాక్యము పుస్తకంలో ఉంటుంది. ఇది మన యొద్ద ఉంటుంది. ఇది మన నోట ఉంటుంది, మన నోటిలో ఉంటుంది. ఈ వాక్యము మన యొద్ద, మన నోట, మన లోపట 3 విధాలుగా ఉంటుంది. ఇది చిన్నదే. ఇంకా పెద్ద గ్రంథం ఉంది నా దగ్గర. ఇంతలా ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది. అది మోసుకొని వెళ్ళలేను. ఇదైతే సులభంగా ఉంటుంది, జేబులో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ మాట ఇందులోనే ఉండిపోకూడదు. ఈ మాట మన నోట, మన లోపట, మన నోట, మన లోపట ఉండవలసి ఉన్నది. అదేమని చెప్పుచున్నది? వాక్యము మీ యొద్దను, వాక్యము మీ నోటను, వాక్యము మీ లోపట ఉన్నది అంటున్నది. ఈ వాక్యం చూద్దామండి. అది ఏ వాక్యము అని చెప్పబడిందో కూడా మనం చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము మీ యొద్ద, మీ నోట, మీ లోపట, మీ హృదయములోను ఉన్నది అని ప్రకటిస్తున్నది బైబిల్ గ్రంథం. ఏమని చెప్పుచున్నది? వాక్యము మీ యొద్ద ఉన్నది, వాక్యము మీ నోట ఉన్నది, వాక్యము మీ లోపట లేదా హృదయంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏ వాక్యము? తర్వాతమ్మా, అది మేము ఏదైతే ప్రకటిస్తున్నామో ఆ వాక్యము విశ్వాసవాక్యము. ఆ విశ్వాసవాక్యము మీ యొద్దకు వచ్చింది. అది మీ నోట నిలిచింది. అది మీ హృదయంలో స్పందన కలిగి ఉన్నది. గుండె కొట్టుకుంటూ ఉంటుంది కదా, గుండె ఎలా కొట్టుకుంటూ ఉంటుందో అలాగా
అది డబ్ 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 లబ్ డబ్ లబ్ డబ్ ఇట్లా ఏదో కొడుతుంది మొత్తానికి. సో అది కొట్టుకుంటున్నప్పుడల్లా మన లోపట కూడా దేవుని మాట, ఆ పలుకు యొక్క ప్రభావము అది ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇది మనకున్నటువంటి ప్రత్యేకత. మనము నోరు విప్పితే వేరే మాటలు రావు. మనము హృదయంలో ఆలోచన కలిగి ఉంటే, హృదయ ఆలోచన బైబిల్ అంటుంది కీర్తన 19:14, నా నోటి మాటలును నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఆమేన్ అంగీకారములుగా ఉండునుగాక. మాట ధ్యానము ప్రాముఖ్యము. ఎవరైనా ధ్యానము చేస్తున్నారనుకోండి, చాలాసార్లు ఎప్పుడో వారానికి ఒకసారి బైబిల్ స్టడీ, లేకపోతే రోజుకి ఒకసారి ఉదయకాలం కొంచెం, సాయంకాలం కొంచెం బైబిల్ స్టడీ చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు. ఇంకా దారిద్ర్యం ఎక్కడుంటుంది? ధన్యతనే ఉంటుంది. ధన్యత. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల ఓరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చెట్టు ఇది? ఫలమిచ్చే చెట్టు. ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. మనము ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, మనము సమస్తాన్ని పాలించాలని దేవుడు కోరుచున్నాడు. మామూలుగా కాదు. సాధారణంగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని చిన్న చిన్న విషయాలు అడుగుతాం. మనం కీర్తన 2:8 అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ఏమి ఇవ్వబడుతుంది? జనములు మీకు స్వాస్థ్యంగా ఉంటారు. స్వాస్థ్యం. జనములు మీకు స్వాస్థ్యంగా ఉంటారు. భూమి దిగంతముల వరకు మీకు. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది మన నోట ఉండవలసినది. మన హృదయంలో మనము దాచిపెట్టుకోవాలి. దీన్ని ఎందుకు హృదయంలో దాచిపెట్టుకోవాలి? ఎందుకు దాచిపెట్టుకోవాలంటే, మనము దీన్ని దాచుకోకపోతే అపవాది వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ఎత్తుకొని వెళ్ళిపోతాడంతే. దాచిపెట్టుకోవటం అనే దానికి అర్థం ఏంటంటే, మనము దాన్ని ధ్యానిస్తుంటాం. ఎందుకు ధ్యానించాలంటే, మన గ్రహింపు కొరకు మనము దానిని ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు కొందరు వింటారు, మరిచిపోతారు. కొందరు వినరు, వింటూ ఉన్నట్టుగానే కనపడుతూ ఉంటారు. నటిస్తున్నారు అని చెప్పను, కనబడతారు. అలాగే వింటున్నట్టుగా కనబడుతుంటారు. కానీ వారు వినరు, దానిని గ్రహించరు. వినుట, గ్రహించుట, పిదప వినుట, జరిగించుట. వినువారు గ్రహించాలి, వినువారు జరిగించాలి, గ్రహించి జరిగించాలి. దేవునికి స్తోత్రం. మరి చక్కటి అంశం ఇది. చాలా అద్భుతమైనటువంటి అంశము. మత్తయి సువార్త చూద్దాం.
13వ అధ్యాయము రాజ్యమును గురించినటువంటి ఉపమానములను తెలియపరచిన, విశదపరచిన అద్భుతమైన సందేశము. ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యక్తిగతంగా తన శిష్యులతో మాట్లాడుచు అనేక ఉపమానములు చెప్తూ వచ్చారు. ఇందులో 19వ వచనంలో ఎవడైనను వాక్యము విని ఏ వాక్యము వినాలి? రాజ్యమును గురించిన వాక్యమును వినాలి. వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ అద్భుతమైన సందేశం ఏంటంటే వాక్యమును వినుట ఒకటి. ఏ వాక్యము వినాలి అని అంటే రాజ్యమును గురించిన వాక్యమును వినాలి. ఒకవేళ వినియు గ్రహింపకయుండగా అప్పుడు దుష్టునికి అవకాశం దొరుకుతుంది. ఏం దొరుకుతుందంటే నీవు పొందుకున్న భాగ్యాన్ని ఎత్తుకుపోయే అవకాశం అపవాదికి దొరుకుతుంది. ఎవరిస్తారండి అపవాదికి అవకాశం? మనమే ఇస్తాం. ఎలా ఇస్తాం? మనం వింటున్నాం కానీ గ్రహించుట లేదు. కానీ వింటున్నాం. ఏమి వింటున్నాం? మనం వింటున్నది రాజ్య సంబంధమైన అంశమును మనము వింటున్నాం. దేవునికి స్తోత్రం. రాజ్య సంబంధులకు ఉండే భాగ్యం ఏంటంటే ఒకటేమో స్వాస్థ్యము, మరొకటి సొత్తు. గొప్ప స్వాస్థ్యం ఏంటంటే మనకు గొప్ప జనాంగం ఉన్నది. ఒకసారి నేను ఈ వాక్యం ప్రకటించొద్దు, ఈ సేవ చేయొద్దు అనుకున్న టైంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది. హ్యావ్ మెనీ పీపుల్ ఇన్ దిస్ సిటీ. ఈ పట్టణంలో నాకు బహు జనము. నువ్వు ఆగిపోకు, నువ్వు మాట్లాడటం మానకు, నువ్వు మాట్లాడు అంటూ చెప్తూ వచ్చాడు దేవుడు. ఆ మాట తీసుకొని నేను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నా చుట్టూ చాలామంది చేరి ఉన్నారు. ఎవరు చేరారంటే నా చుట్టూను వారిని ఎవరూ చేరుకోలేరు, కష్టం. వారిని కదిపితే వారు బుస కొడతారు. అటువంటి వ్యక్తులు కొంచెం కదిపామనుకోండి వాళ్ళని బుస కొడతారు. అంత భయంకరులు. వారు నా చుట్టూ చేరారు. నేను వారిని కొన్ని స్థలాలకు తీసుకెళ్ళాను, ఆరాధన స్థలాలకి. ఒక చోటికి తీసుకెళ్ళినప్పుడు ఒకరోజు ఒక దైవజనుడు మాట్లాడుతూ, మీ ముఖ్యమంత్రి గారు బాగా లంచగొట్టి అంట కదా అన్నాడు ఆయన. ఆ మాటకు వాళ్ళు నొచ్చుకున్నారు. సార్ మీ బైబిల్ మాటలు చెప్పండి, కానీ మా ముఖ్యమంత్రి గురించి మీకెందుకండి అన్నారు అని నాకు చెప్పారు. సార్ ఇక్కడికి వద్దు సార్ అన్నారు. మరి ఎక్కడికి వెళ్దాం? వాళ్ళని ఎక్కడికన్నా ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మరొక చోటికి తీసుకెళ్ళాను ఆదివారం. అక్కడికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు చాలా బాగుంది సార్, ఏదో లోకంలో తేలి ఆడుతున్నట్టుంది అన్నారు. కానీ ఆ సార్ మాట్లాడుతుంటే మాత్రం మాకేం అర్థం కాలేదు సార్, మాకొద్దు సార్ అన్నారు. మరి ఎట్లరా మీరు ఎక్కడికి పోతారు అని అంటే, మాకెవ్వరు వద్దు సార్, నువ్వే 2 మాటలు చెప్పు అన్నారు. నాకు ఒకటే వాక్యం వచ్చు, యెహోవా నా కాపరి, అది తప్ప ఇంకేం రాదు నాకు. అదే పాట వచ్చు, అదే మాట వచ్చు, ఇంకేమీ రాదు. మరి ఎక్కడికి పోదాం? మాకు ఒక స్థలం లేదు,
అప్పుడు వాళ్ళే చెప్పారు నాకు, పబ్లిక్ గార్డెన్లో కూర్చుందాం పద సార్ అన్నారు. అప్పుడు అసెంబ్లీ హాల్ దగ్గర ఉన్న పబ్లిక్ గార్డెన్కి వెళ్ళాం. హెల్త్ మ్యూజియం ఎదుట లాన్లో కూర్చుని యెహోవా నా కాపరి నాకు లేమీ లేదు అనే పాట పాడుతున్నాను. వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ నాతో పాడుతూ ఉన్నారు. చుట్టూ చాలామంది ఆ పబ్లిక్ గార్డెన్కి వచ్చిన వాళ్ళు చేరిపోయారు. చుట్టూ చేరిపోయారు జనం. బిచ్చగాళ్ళు, మరి కాలక్షేపానికి వచ్చే గడ్డిలో పడుకునే వాళ్ళు అందరూ చేరిపోయారు. నాకు గొప్ప జనం ఉందన్నాడు దేవుడి పట్టణంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక వారు కూడా మాటలు వింటూ మొదలుపెట్టారు. ప్రతి వారం మాతో రావటం మొదలుపెట్టారు. వర్షం వచ్చింది ఒకరోజు, ఎక్కడికి పోవాలి? వస్తే వచ్చింది. వర్షం వచ్చినా సరే, తుఫాన్ వచ్చినా సరే మనము ఆరాధిద్దాం అనే స్థితికి వచ్చారు వారు. నేను ముందు చెప్పాను కదా, వారిని కొంచెం కదిపితే బుస కొట్టే వ్యక్తులు, భయంకరులు. ఈ భయంకరులందరూ ప్రభువుని అంగీకరించటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాగ్దానాలు గొప్పవి, ఇవి రాజ్య సంబంధమైనవి. మనం ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? నీ రాజ్యము వచ్చునుగాక, వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ 13వ అధ్యాయం 19వ వచనం ఏమంటుందంటే, రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడంట. అందుకే వాక్యం మీ యొద్ద, రెండోది ఎక్కడ ఉండాలండి? నో, రెండోది నోటిలో ఉండాలి. నోటిలో ఉండాలి. మామూలుగా అయితే హృదయంలో ఉంటే నీ హృదయంతో నిండి ఉండు దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఏమంటుందంటే, వాక్యము, నీ యొద్ద ఉన్న వాక్యము అది నీ నోటిలోనికి వస్తుంది, నీ నోటిలోనికి. హల్లెలూయా. కనుక ఎప్పుడు వాక్యాన్ని వెంట పెట్టుకోవాలండి, దగ్గరుంచుకోవాలి. వాక్యం ఎప్పుడు దగ్గరుండాలి. ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు వాక్యము తెరుచుకోవాలి. నేను 2 రకాలుగా వాక్యాన్ని వాడుకుంటాను. ఇది జేబులో పెట్టుకుంటాను, దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్కి వెళ్తే అక్కడ ఈ పాస్టర్ గారు బైబిల్ లేకుండా వచ్చారు అనకుండగా, హలో, నెమ్మదిగా దాన్ని తీస్తాను. ఓ ఉందండి, బైబిల్ ఉంది వీరి దగ్గర అంటారు. ఓకే. రెండవది ఏంటంటే, ఈ సెల్ ఫోన్లో కూడా ఎన్నో వర్షన్స్, ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్నాయి. ఇందులో కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి న్యూ యాంప్లిఫైడ్ వర్షన్ వరకు ఉంది. ఇందులో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇది జస్ట్ తెలుసుకొని నేను చూస్తూ ఉంటాను. చాలామంది అనుకుంటారు ఈయన ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు అనుకుంటారు. కాదు, ఒక వర్షన్కి ఏమి డిఫరెన్స్ ఉందో ధ్యానం చేస్తూ ఉంటాను, అది తిప్పుతూ ఉంటాను నేను. సో మనకు మంచి అవకాశం దొరికింది వాక్యమును ధ్యానించటానికి. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. హల్లెలూయా. యా, మీరందరు ధన్యులు, మనమందరము ధన్యులం. ఎందుకంటే మన దగ్గరికి వాక్యం వస్తుంది. వాక్యము మీ యొద్ద ఉంటుంది. అదేమని చెప్పుచున్నది? వాక్యము ఎక్కడుంది? వాక్యము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఒక హెచ్చరిక కూడా తీసుకుందాం. హెచ్చరిక. ఈ వాక్యము, వాగ్దానము హెచ్చరికలతో కూడి ఉన్నది. ఇటు వాగ్దానం ఉన్నది, దాని వెంటనే హెచ్చరిక కూడా ఉన్నది. వాగ్దానంతో పాటు హెచ్చరిక ఉంటుంది, ఆజ్ఞతో పాటు ఆశీర్వాదం ఉంటుంది.
ఒక ఆజ్ఞను మనం తీసుకుంటే ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. సో ద ప్రామిస్ అండ్ ఎగ్జార్టేషన్ ఆర్ ఎ వార్నింగ్. సో జెరమయా 6:10, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. అందరూ ఎలా ఉండరు, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనకు బైబిల్ స్పష్టం చేస్తున్నది. ఏమిటది? దేవుడు అంటున్నాడు, నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వాలి? వారు ఏమి చేయుటకు? వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరంట. సిద్ధపరచుకొనరు. సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు, సిద్ధం. ఐఎమ్ రెడీ అనేవారికి కావాలి. దేనికి రెడీ? వినుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. ఎప్పుడండి వినేది? ఎవరైనా ప్రసంగికుడు వస్తే ఆయన ఏదైనా చెప్తుంటే వినటానికా? కాదు. ప్రతి క్షణము దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉండాలి. మన మైండ్ అలర్ట్గా ఉండాలి. ఇది అలర్ట్గా ఉండదు. ఎందుకంటే దీనికి ఎన్నెన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ మైండ్కి ఎన్నెన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇది అలర్ట్గా ఉండదు, కుదుటగా ఉండదు మనస్సు. తమ మనస్సును ఏం చేయాలంటుంది బైబిలు? సిద్ధపరచుకోవాలి. వినుటకు తమ మనస్సును వారు సిద్ధపరచుకొనరు కనుక వారు వినలేకపోయిరి. వింటున్నట్టే కనిపిస్తున్నారు. చాలా బాగా వింటున్నారండి వీళ్ళు, ఎంత అలర్ట్గా ఉన్నారు అనిపిస్తుంది. మళ్ళీ మనం పోయి ఏం విన్నావు అని అడిగితే చెప్పలేరు. ఈరోజు ఏం విన్నావు నువ్వు? ఏం వినబడింది అంటే చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే తమ మనస్సును సిద్ధపరచుకొనరు కనుక వారు వినలేకపోయిరి. తర్వాత ఇంకేముందమ్మా? యెహోవా వాక్యమందు వారికి సంతోషం లేదంటండి. వాక్యమందు సంతోషం లేదు, ఆచారమందు సంతోషం ఉంది. ఆచారంగా బైబిల్ తెరుస్తారు, ఆచారంగానే అన్నిటినీ జరిగిస్తారు. ఆచారం, ఇదొక ఆచారం. ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాం, ఒకసారి బైబిల్ చదివి ఒక ముక్క చదువుకుని పోదాం పదా అనుకుంటారు. నో, ఒక ముక్క చదివినా అందులో దేవుని స్వరము ఉంటుంది. ఒకసారి నా స్నేహితుడు ఒక ఆయన ఒక మంత్రి గారిని కలుసుకోవడానికి వెళ్ళాలి, మేము వెళ్తున్నాం, మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే ఆయనకు బస్సు వ్యాపారం ఉంది. ఆయన బస్సు ఆర్టీఏ వారు సీజ్ చేశారు. దాన్ని విడిపించడానికి వారి బంధువు ఒక మంత్రి గారు ఇంకొక మంత్రికి ఫోన్ చేస్తే మేము కలుసుకోవడానికి వెళ్తున్నాం, మీరు రండి అంటే నేను కూడా వెళ్ళాను. నాకు బయటికి వెళ్ళే ముందు, కొత్తగా రక్షణ పొందిన రోజులు, ఎప్పుడు 79వ సంవత్సరం మాట చెప్తున్నా, నేను బైబిల్ తెరిచాను. బైబిల్ తెరిస్తే నాకేం మాట వచ్చిందంటే, అయ్యో మీరెంత మూర్ఖులు అని వచ్చింది. అరే ఏంటి బైబిల్ మూర్ఖులు అంటుంది అని చూస్తే, అయ్యో మీరెంత మూర్ఖులు,
కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా అని వచ్చింది. నాకు అర్థం కాలేదు, నేను ఇంకా కొత్త, నాకేం అర్థం కాలేదు. కానీ అక్కడ ఆ పేజీలో ఒక పేపర్ పెట్టేసి వాళ్ళతో పాటు వాళ్ళ ఊరికే పిలుస్తున్నారు, టైం అయిపోతుంది రమ్మని. వెళ్ళాను. వెళ్తే ఆ మంత్రి గారు మమ్మల్ని చక్కగా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మర్యాద చేసి కమిషనర్కి ఫోన్ చేశాడు. సార్, నేను రేపే బండి రిలీజ్ చేస్తానండి అన్నాడు కమిషనర్ గారు. ఇంకేముంది, వెళ్ళిపోదాం పదా అని వచ్చాం మేము. అన్న తర్వాత ఆయన చెప్పారు, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి, ఆయన రిలీజ్ చేస్తా అంటే. కమిషనర్ ఆఫీస్కి వెళ్తే ఆయన అన్నాడు, నా దగ్గర లేదు ఫైలు, డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. అక్కడికి వెళ్ళాం. వెళ్తే డిప్యూటీ కమిషనర్ అన్నాడు, సార్, ఏ ఇన్స్పెక్టర్ అయితే మీ బండి సీజ్ చేశాడో ఆయన లీవ్లో ఉన్నాడండి, ఆయన రాగానే రిలీజ్ చేస్తామండి అన్నాడు. అయిపోయిందా? మేము తిరుగుతున్నాం ఆఫీస్ చుట్టూ. ఆ డిప్యూటీ కమిషనర్ అంటాడు, ఇన్స్పెక్టర్ దగ్గర ఉందండి ఆ చెక్ రిపోర్టు, ఆయన వచ్చిన తర్వాత వెంటనే రిలీజ్ చేస్తానండి అన్నాడు ఆయన. ఈయన అంటాడు, నా స్నేహితుడు, ఇదేంటి, ఇద్దరు మంత్రులు పూనుకున్నారు ఈ బండి రిలీజ్ కోసం. కమిషనరు వ్యక్తిగతంగా చెప్పాడు, డిప్యూటీ కమిషనరు మనతోనంటాడు నా చేతిలో ఏమీ లేదంటాడు. ఎంత ఘోరం ఇది అని బాధపడుతున్నాడు ఆయన. నేను అప్పుడు నా స్నేహితుడికి చెప్పాను, అయ్యా, నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను బైబిల్ తెరిచి చదివితే నాకు మీరెంత మూర్ఖులు అని వచ్చింది అన్నాను. ఎక్కడుంది అది అన్నాడు. ఆ బైబిల్ నా దగ్గర లేదు, అప్పుడు ఇంట్లో ఉంది బైబిల్, నాకు ఆ వాక్యం జ్ఞాపకం లేదు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఏముందో చెప్పలే పర్లేదన్నాడు. కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా అని వచ్చిందన్న. అదేంటన్నా, కుమ్మరంటే ఏంటి, మన్నంటే ఏంటి అన్నాడు. కుమ్మరంటే దేవుడు బాబు నాకు తెలిసి, మొన్నంటే మనమే. మనం మనుషులను ఆశ్రయిస్తున్నాము, దేవుని తట్టుకు చూడటం లేదు, దేవుణ్ణి ఆశ్రయించటం లేదని చెప్పాను. మరి ఏం చేద్దామంటాడు, ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాదు. ఏం చేద్దాం అన్నాడు. మాకెవరో సీట్ ఇవ్వలేదు, మేము రోడ్డు మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఎంతసేపు నిలబడతాం, ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం. ఆ ప్లాట్ఫామ్ మీద నేను ఇక్కడ చేయొచ్చు ఆ ప్రార్థన అన్నాడు. చేద్దాం, ఎక్కడంటే చేసుకోవచ్చు ప్రార్థన అని అన్న. దేవుడా మమ్మల్ని క్షమించు, నీ మాట నిజము, నీ మాట నిజము ప్రభు, ఇంత మాత్రమే మాకు తెలుసు. ఇది నిజము, ఇది సత్యము, ఇది మాత్రమే సత్యము. యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు మన కొరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో ఏమని ఉంటుందంటే, సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రతిష్ఠింపబడిన వారం, హల్లెలూయా. వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యము సత్యము. వాక్యం వచ్చింది, నిజంగానే సత్యము. మేము అప్పుడు ఒప్పుకున్నాం, దేవుడా నీతోనే అవుతుంది పని, ఈ మంత్రులతోటి ఈ కమిషనర్లతోని పని కాదు అని మాకు అర్థమైపోయింది అని దేవుని తట్టుకు చూసాం. మేము ఆమెన్ అన్నాం. అప్పుడు ఆ డిప్యూటీ కమిషనర్ దగ్గర ఉన్నటువంటి అటెండరు ఒక వైట్ డ్రెస్ వేసుకొని మెడకి ఒకటి తగిలించుకొని వచ్చాడు. సార్ బులారే ఆప్కో అన్నాడు. అయ్యగారు పిలుస్తున్నాడు, రమ్మన్నాడు. వెళ్ళాం అక్కడికి. లోపల పోతే ఆయన, మీ దగ్గర చెక్ రిపోర్ట్ కాపీ ఉందా అన్నాడు. ఉందన్నాం. ఇక్కడే ఉండి అన్నాడు. అది తీసి స్టెనోగ్రాఫర్ని పిలిచి రిలీజ్ ఆర్డరు టైప్ చేయించేశాడు. నెక్స్ట్ మూమెంట్, హల్లెలూయా. వాక్యము ఎంత శక్తి గలది చెప్పండి. మనం వాక్యాన్ని తీసుకోవాలి, వాక్యాన్ని పలకాలి, వాక్యాన్ని దాచుకోవాలి. మన లోపట నిరంతరము
వాక్యము నివాసం చేయాలి. హల్లెలూయా. నన్ను అడుగుతారు చాలామంది, నువ్వు బైబిల్ తెరవకుండా వాక్యం ఎలా చెప్తావని అడుగుతారు. నాకు ఒకరోజు దేవుడు ఒక మాట ఇచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు. ఇక్కడ తర్వాత ఏముందంటే ఆఖరి మాట చూద్దామండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Let the word of Christ dwell in you richly with all wisdom. నేను దాన్ని పలకటం మొదలుపెట్టాను. Father God, give me grace that thy word may dwell in me richly with all wisdom అని పలకటం మొదలుపెట్టాను. నీ నోట ఉండాలి కదా మాట. వాక్యము నీ యొద్ద ఉన్నది, కానీ నీ నోట్లోనికి రావాలి. నేను పలకటం మొదలుపెట్టాను. నీ వాక్యము నాలో సమస్త జ్ఞానముతో సమృద్ధిగా నివాసము చేయునుగాక దేవా. అప్పటి నుంచి మార్పు మొదలైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద వర్డ్ దట్ కమ్స్ టు us, ఈ మాట మన యొద్దకు వస్తుంది. దీనిని మనము నోటిలో పెట్టుకోవాలి. ఎక్కడుంది వాక్యం? అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, వాక్యము నీ నోటను, వాక్యము నీ హృదయములోను ఉన్నది. నీ యొద్ద ఏమి ఉన్నది? నీ యొద్ద అంటే నా యొద్ద వాక్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చే వాక్యము మన యొద్దకు వచ్చింది. నా స్నేహితుడు ఆ రోజు ఆలోచించడం మొదలుపెట్టాడు. వావ్, మంత్రులతో కాలేదు, అధికారులతో కాలేదు, కానీ చిన్న ప్రార్థన. దేవా, నువ్వు ముందే చెప్పావు, మేము మూర్ఖులమని చెప్పావు. మేము నిజంగా మూర్ఖులమే. నిన్ను ఆశ్రయించలేదు ప్రభువా, నిన్ను ఆశ్రయించలేదు మేము. జరిగింది ఏమీ లేదు అక్కడ. నీ తట్టుకు తిరిగాం. ఆమెన్ చెప్పే లోపటనే అధికారి తన అటెండర్ని పంపించాడు. మా చేతికి రిలీజ్ ఆర్డర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వింటాడు. చాలామంది అంటారు, నా ప్రార్థనకి ఏం జవాబు రావటం లేదండి అంటారు. బైబిల్ అంటుంది, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకాలో చూద్దామండి. మీకా 7వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 6వ వచనంలో పరిస్థితులేమో ప్రతికూలంగా ఉన్నాయి. ఎవరి ఇంటి వారు వారికే విరోధులైపోయారు. అయినను
ఎవరింటి వారు వారికే విరోధులైనను, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నను, ఏది ఏమైనను అయినను నేనైతే యెహోవా కొరకు ఎదురు చూచెదను. మేమక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే చెక్ రిపోర్ట్ ఇస్తాడు, దాని మీద డిప్యూటీ కమిషనర్ ఆర్డర్ పాస్ చేస్తాడు అని మేము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ బైబిల్ అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను. అమ్మ, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదామా? మనమందరం ఇది చెప్పుకోవాలండి ఎప్పటికప్పుడు. పరిస్థితులు అనుకూలంగా లేవా? అనుకున్నది జరగటం లేదా? అంతా వ్యతిరేకంగానే కనబడుతుందా? నేనైతే వదులుకోను, నేను నా దేవుని కొరకు కనిపెడతాను. ఆయన నా రక్షణకర్త, నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. ఐ విల్ లుక్ అన్టు ద లార్డ్. హల్లెలూయా. ఆయన నాకు జవాబిస్తాడు. 7వ వచనం, అదే వచనం చూడండి. నా దేవుడు, చెప్దామండి, నా దేవుడు, మై గాడ్ విల్ హియర్ మై ప్రేయర్. నా దేవుడు నా ప్రార్థన, చెప్పండి, నా 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 ప్రార్థన, నా ప్రార్థన, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ఎప్పుడైతే మేము మూర్ఖులమని ఒప్పుకున్నామో, నా స్నేహితుడు వెంటనే యేసుక్రీస్తుని అంగీకరించాడు. ఆయన ద్వారా కొన్ని వందల మంది ప్రభువులోకి వచ్చారు. ఇది అద్భుతమైన మాట, దేవుని మాట, దేవుని మాట. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా రక్షింపబడిన వారు ఇంకా వేరే వారిని తీసుకొచ్చారు. అలాగా వ్యాపించిపోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆమెన్. మన లోపట దేవుడు ఒక బలమైన కార్యాన్ని ప్రారంభించాడు. దీనికి మనము చేయవలసింది ఒకటి ఉన్నది. ఇంతకుముందు చదివాం మనం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఏమంటుంది? వారు తమ మనస్సును సిద్ధపరచుకొనరు కనుక వారు వినలేకపోయారు. మనస్సును సిద్ధపరచుకోవాలి, అలర్ట్గా ఉండాలి. మైండ్ అలర్ట్గా ఉండాలి. మైండ్ అలర్ట్గా ఉండదు. నేను మొన్న ఆదివారము వాక్యం చెప్తూ ఒక చిన్న మాట, ఎన్నో మాటలు చెప్తూ ఒక చిన్న మాట నొక్కి వక్కాణించాను. నిన్న ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చారు. ఒక తండ్రి కుమార్తె, వాళ్ళకు ఆ పాపకి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. ప్రిన్సిపల్తో మాట్లాడమని వచ్చారు. ఆ ప్రిన్సిపల్ గారు డైరెక్టర్ నాకు తెలుసు బాగా, కాబట్టి డైరెక్టర్కి ఫోన్ చేస్తే ప్రిన్సిపల్ని కలుసుకోమన్నాడు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అన్నారు, సండే ఆదివారం మీ వాక్యం వింటున్నామండి, అప్పుడు మీరు ఒక మాట నొక్కి నొక్కి చెప్పారు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. నీ దేవుడు నిన్ను గురించి చింత కలిగి ఉన్నాడు. నీకంటే, నీ పరిస్థితులను గురించి, నీ సమస్యలను గురించి నీకంటే ఎక్కువగా ఆయనకు చింత ఉన్నది. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడని. హల్లెలూయా. అప్పుడు ఈ మైండ్ క్లియర్ అయిపోతుంది. ఈ మనసుకు నెమ్మది ఉంటుంది, నెమ్మది. ఎందుకంటే ఈ దీనిలో ఉన్నటువంటి గలబ అంతా తీసి ఆయనకు అప్పగించేస్తున్నాం. ప్రభు నువ్వు చూసుకో, ఇక నువ్వు చూసుకో. దీన్ని నేను నా తల్లో నింపుకొని పెట్టుకోను, నా ఆలోచనలో దీన్ని ఉంచుకోను, నేను దీన్ని తీసేస్తున్నాను. మనస్సును సిద్ధపరచుకోవాలంట. మనస్సును సిద్ధపరచుకోవాలి. ప్రిపేర్ టు హియర్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వారు వినలేక మూర్ఖులం మేము
అంటే ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరున్నారు మాకు? అన్నిటిపైన అధిపతిగా ఉన్నవాడున్నాడు మనకు. హల్లెలూయా. అన్నిటిపైన అధిపతి అయిన వాడు మనకున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం చూద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 10 నుంచి 13 వరకు. అమ్మా ఏమంటున్నాడు? రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడ్డాడు. ఇక్కడ మనం చూస్తాం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వారికి యెహోవాయందు సంతోషము లేదట, వాక్యమందు సంతోషము లేదట. మనకున్నది ఏంటంటే సంతోషం ఉన్నది. ఎందుకంటే మన యొద్ద ఉన్నది అన్నిటికీ మించినది మన యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒకసారి బైబిల్ చెప్దామండి. నా యొద్ద ఉన్నది అన్నిటికీ మించినది. ఇందులో అన్నిటిపైన అధిపతి అయిన వాడున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో వస్తున్నాడు. హల్లెలూయా. మనలో నివాసం చేస్తున్నాడు. అమేజింగ్ పర్సన్. ఓకే. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి ఒకసారి సంతోషంగా ఉన్నవారు ఎట్లా ఉంటారో చూపిస్తారా? సంతోషంగా ఉన్నారు అంటుంటారు. హల్లెలూయా. ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు వాళ్ళు. ఏంటి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారంటే వాడికి ఏ చింత లేదు సార్ అంటారు. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం. బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా అంట. ఒక్క నిమిషం. ఈయన ఏమని సంబోధిస్తున్నాడు దావీదు? మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. పాత నిబంధన కాలంలో దేవుణ్ణి తండ్రి అని పిలిచేవారు కాదండి. తండ్రి అని పిలవడానికి వారికి అంత స్వాతంత్రం లేకపోయింది. ఇప్పుడు మనకున్న స్వాతంత్రం ఏంటంటే దేవుణ్ణి మనం తండ్రి అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామా? తండ్రి. హల్లెలూయా. ఫాదర్. హల్లెలూయా. హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. దావీదు దేవుని హృదయానుసారుడు. ధైర్యంగా చెప్తున్నాడు, మాకు తండ్రిగా ఉన్న దేవా అంటున్నాడు. నువ్వు మాకు తండ్రివి అంటున్నాడు. పాత నిబంధన కాలపు ప్రజలు కేవలము దేవుణ్ణి దేవుడిగానే చూశారు. దేవుణ్ణి తండ్రిగా సమీపించలేదు వారు. దేవుణ్ణి దేవుడుగా వారు భయముతో, మనము హెబ్రీ పత్రిక 12లో చూసినట్లయితే 18 నుంచి చదివితే మోషే కూడా మిక్కిలి భయపడి వణుకుచూ వచ్చాడు. మిక్కిలి భయపడి వణుకుచూ వచ్చాడు. దేవుడంటే ఆ పరిస్థితులను చూస్తే అంత గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే కూడా మిక్కిలి భయపడి వణికినవాడు. కానీ దావీదు అలా కాదు. దేవునికి స్తోత్రం. దావీదు బహుగా సంతోషపడుతున్నాడు. సంతోషపడి దేవుణ్ణి తండ్రి అని సంబోధించడానికి వెనుక తీయటం లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ప్రార్థన నేర్పినప్పుడు మీరు తండ్రిని కాదు, దేవుణ్ణి మీరు ఇలాగ సంబోధించాలి. ఏమని సంబోధించాలి?
పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి, మా అందరికీ నీవే తండ్రివి. ఆమేన్. యా, చూద్దామమ్మా ఇంకా ఏమంటున్నాడు. నిరంతరము నీవే స్తోత్రార్హుడవు. నెక్స్ట్, యెహోవా. వండర్ఫుల్ వర్డ్ అమ్మా, ఇది అద్భుతమైన మాట. ఇది చూడండి, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. ఆమేన్. నేను చెప్పాను కదా, మేము ప్లాట్ఫామ్ మీద, రోడ్డు మీద, ఆ ఫుట్పాత్ మీద కూర్చొని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. హల్లెలూయా. చెప్తామండి, భూమి ఆకాశముల యందుండు సమస్తము, సమస్తము నీ వశమే. నేను ఇంగ్లీష్లో ఇలా చెప్తాను, లార్డ్, దెర్ ఈజ్ నథింగ్ విచ్ కెనాట్ బి ఇన్ యువర్ కంట్రోల్. నేను ఈ మాట చెప్తాను ఎప్పుడు. దెర్ ఈజ్ నథింగ్ విచ్ కెనాట్, దీన్ని తిప్పి నేను ఇంగ్లీష్లో ఇలా మాట్లాడతాను, విచ్ కెనాట్ బి ఇన్ యువర్ కంట్రోల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. సమస్తము దేవుని వశము. నీ వశమందున్నది ప్రభువా. భూమి ఆకాశముల యందున్న సమస్తము నీ వశము, నీ వశము. ధవళేశ్వరంలో మా బంధువులు ఉన్నారు. ఒక ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన భార్య చాలా తీవ్రమైన అస్వస్థకు గురైంది. కిమ్స్లో అడ్మిట్ చేశారు. నేను వెళ్ళాను, చూద్దామని వెళ్ళాను. లోపల పోనివ్వట్లేదు వాళ్ళ సన్ వచ్చి అన్నాడు, నేను తీసుకెళ్తాను రండి అంకుల్ అని లోపల తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అడిగాడు, ఏంటంటారు అమ్మ సంగతి, ఏమి బతుకుద్దా అన్నాడు. డాక్టర్లు ఏమో బతకదంటున్నారు, మీరేమంటారు, బ్రతుకుతుందంటారా అని అడిగాడు నన్ను. నేనన్నా, బతుకుతుంది బతకదని చెప్పను కానీ సమస్తము దేవుని స్వాధీనం, సమస్తము దేవుని స్వాధీనం. మీరు దేవుని తట్టుకు తిరిగితే, నా తట్టుకు కాదు, మరో ఎవరి తట్టుకు కాదు, మీరు దేవుని తట్టుకు తిరిగితే తప్పక దేవుడు దీన్ని జరిగిస్తాడని చెప్పాను. ఆయన బయటకు వచ్చి గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అన్నాడు. ఆయన అడ్వకేట్, రాజమండ్రిలో వన్ ఆఫ్ ద ఫేమస్ అడ్వకేట్ ఆయన కారు మీద వెనక అద్దం మీద గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని ఒక స్టిక్కర్ తయారు చేయించి అతికించుకున్నాడు. దానికి వేరే వాళ్ళు చదువుతారంట, ఏంటి పెట్టుకున్నావు కారు మీద అని అంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అంటాడంట. వాళ్ళ మదరు ఆ వెంటిలేటర్స్ నుంచి, ఆ భయంకరమైన మరణ కోపంలోంచి బయటకు వచ్చేసింది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు చెప్పండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మీ మైండ్ బాగాలేనప్పుడు చెప్పండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మీ హృదయం కలవరపడుతున్నప్పుడు చెప్పండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఏది అనుకూలంగా లేనప్పుడు చెప్పండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. నేను ఎలా చెప్తాను, దేర్ ఈజ్ నథింగ్ విచ్ కెనాట్ బి ఇన్ యువర్ కంట్రోల్. నీ స్వాధీనంలో లేకుండా ఉండగలది ఏదైనా ఉన్నదా? లేదు. దేర్ ఈజ్ నథింగ్ విచ్ కెనాట్ బి ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు భయంకరమైన మరణాలు వింటూ వచ్చాం మేము. మా ఇంటికి చాలా దగ్గరలో మెయిన్ రోడ్ ఉంది, సంగీత్ థియేటర్కి యువతల స్టాచ్యూ పక్కనే మా హౌస్ ఉంటుంది. అటు వెళ్ళే అంబులెన్సులు సౌండ్తో నిండిపోయింది మా ఇల్లు. అంబులెన్స్లు ఒకదాని తర్వాత ఒకటి అంబులెన్స్లు వెళ్తూనే ఉన్నాయి. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. మన చర్చ్ ఏమో రోడ్డుకి అవతల వైపు ఉంది, మా హౌస్ ఏమో రోడ్డుకి అవతల వైపు ఉంది.
నేను ఈ రోడ్డు దాటి అటు వెళ్ళటం ఇంతకుముందు అయితే ఆ ట్రాఫిక్ దాటం కష్టమైపోయేది. కానీ ఇప్పుడు రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. నేను వెళ్తుంటే పోలీస్ ఆపారు నన్ను. లేదు సార్, ఇవతలకి రోడ్డు అవతలకి వెళ్తున్నాను, అవతల మా చర్చ్ ఉందని చెప్పాను. వెళ్ళమన్నాడు. ఈ అంబులెన్స్లు ఒక దాని తర్వాత ఒకటి గుయ్ 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 అంటున్నాయి. నాకు గుండె ఒకలాగా దుఃఖంతో నిండిపోయింది. నేనన్నా యు ఆర్ ఇన్ కంట్రోల్, యు ఆర్ ఇన్ కంట్రోల్, యూ కెన్ స్టాప్ దిస్, యూ కెన్ స్టాప్ దిస్ నాయిస్, ది నాయిస్ ఆఫ్ ది అంబులెన్సెస్. ఈ అంబులెన్స్లా వెళ్తుంటే వచ్చే అది వినలేకపోతున్నాం ప్రభా. నీకు స్వాధీనమే, నీ స్వాధీనమే దీన్ని ఆపగలవు. ఈ కరోనాను నువ్వు ఆపగలవు, నువ్వు ఈ మరణాలు నువ్వు ఆపగలవు, సమస్తము నీ స్వాధీనమే అని రోడ్డు మీద గట్టిగా ఏడ్చిన. ఆ సెంటర్లో నిలబడి ఏడ్చి ఆ అంబులెన్స్ వైపు చేయి చాపాను. విత్ ఇన్ 3 days 3 రోజుల్లో అంబులెన్స్ల సౌండ్ తగ్గటం మొదలుపెట్టింది. ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తను స్వాధీనంలో ఉంచుకున్న దానిని నీ స్వాధీనంలోకి తీసుకొస్తున్నాడు దేవుడు. ఆమేన్. నువ్వు పలికితే, నీ నోట దేవుని మాట ఉండి నువ్వు పలికితే, భూమి ఆకాశములందు సమస్తము నీ వశము అని నువ్వు పలికితే అది నీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అపాన్ అవర్ సేయింగ్. మనం పలుకుట, చెప్పుట దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏముందమ్మా చూడండి, 12వ వచనం. పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత. పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత, మహాత్మ్యము. ఇంకా యా ప్లీజ్ కెన్ యూ రీడ్ దిస్ వన్స్ అగైన్? దీన్ని మరొకసారి చదువుతారండి. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు. 5 ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి మనకు. నెంబర్ 1 మహాత్మ్యము, 2వది పరాక్రమము, 3వది ప్రభావము, 4వది తేజస్సు, 5వది ఘనత. నీకే 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 చెందుచున్నవి. ఆమేన్. కెన్ యూ స్పీక్ ఇట్ అవుట్ ప్లీజ్? దీన్ని పలుకుతారండి. మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే నీకే ప్రభా నీకే చెందుచున్నవి. దట్ ఈస్ ద ప్రైజ్. అది దావీదు సమాజము పూర్ణముగా ఉండగా ఆయన స్తుతియాగము సమర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దెన్ నెక్స్ట్ ఏమంటాడు చూడండి. యెహోవా 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 రాజ్యము నీది, నీవందరి మీదను అధిపతిగా హెచ్చించుకో. నెక్స్ట్ అమ్మా కంటిన్యూ. ఐశ్వర్యము, గొప్పతనము, ఐశ్వర్యము, గొప్పతనము. చాలామంది పలకటం లేదు, ఒక్కరే పలుకుతున్నారు అక్కడ. ఐశ్వర్యము, గొప్పతనము, ఐశ్వర్యము, గొప్పతనము, ఐశ్వర్యము, గొప్పతనము, ఐశ్వర్యము, గొప్పతనము. ఎలా కలుగును? తెలివితేటలతో కాదండి, కుయుక్తితో కాదండి, మోసపూరితంగా కాదండి. హల్లెలూయా. నీ వలననే కలుగును దేవా అని పలుకుట ద్వారా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సమస్తమును ఏలువాడవు. ఏంటమ్మా? చాలామంది పలకటం లేదు, బలం వద్దనుకుంటున్నారు కదా. ఏం కావాలి? బలము నీవిచ్చు దానము
బలము యెహోవా ఇచ్చు దానము. బలము బలము. హల్లెలూయా. యా, God is a wonderful God. He is a giver and He gives the strength and power. బలమిస్తాడు, పరాక్రమిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆయన బలాన్ని దానంగా ఇస్తాడంట, దానంగా. చాలామంది బలహీనంగా ఉంటారు, చాలా బలహీనంగా ఉంటారు. మా దగ్గరకు ఒకసారి ఒక అజానుబాహుడు వచ్చాడు. పాస్టర్ ప్రేయర్ చేయమన్నాడు. ఆయన పొట్ట దగ్గరికి వచ్చాను నేను. ఆ పొట్ట మీద చేపెట్టి ప్రార్థన చేశాను, నెత్తి మీద కాదు. అంత బలాఢ్యుడు, అంత బలంగా ఉన్నాడు. ఏమైంది అయ్యగారు అని అడిగాను. చాలా నీరసంగా ఉందండి, బలహీనంగా ఉందండి, అసలు నిలబడలేకపోతున్నారని అంటున్నాడు ఆయన. హలో, బలము యెహోవా ఇచ్చు దానము. ఆమేన్. దానం ఇట్స్ లైక్ బెగ్గర్కి ఇస్తాం కదా మనం. దానం ఎక్కువ ఇస్తామా? ఎక్కువ కదా, చిన్న సింపుల్గా ఇస్తాం. బట్ దేవుడు అలాగే ఇస్తాడు మనకు. సింపుల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. కమ్ అండ్ టేక్ దిస్, కమ్ అండ్ టేక్ దిస్, యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. బికమ్ స్ట్రాంగ్, యూ బికమ్ స్ట్రాంగ్ అంటాడు. You will be strong enough. Hallelujah. This is a wonderful praise and worship of King David. రాజైన దావీదు దేవుని హృదయానుసారుడు. ఎంత చక్కటి మాటలు పొందుపరచి దేవుని స్తుతిస్తున్నాడో గమనించండి. Beautiful words, very powerful and prophetic words. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. మనం పలకము పొందుకోము. మన దగ్గర ఉన్నది ఏంటంటే మనం పలుకుట వలన కలుగును, పలుకుట వలన కలుగును. అందుకే వాక్యము నీ నోట ఉండును, వాక్యము నీ హృదయంలో ఉండును. అది వృద్ధి చెందుతూ ఉంటుంది. హృదయంలో ఉన్న వాక్యము వృద్ధి చెందుతుంది. మనం కొలసి 3:16 రెండో భాగం చూసుకున్నాం. దేవుని వాక్యము మనలో నివాసం చేస్తుంది. నివాసం ఎలా నివాసం చేస్తుంది? సమస్త జ్ఞానముతో సమృద్ధిగా నివాసం చేస్తుంది. ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ lives in us, dwells in us with all wisdom, with all riches. Glory to God. Hallelujah. నేను ఒకటి నమ్ముతాను, ఏంటంటే మనం పలికినది జరుగుతుందని నమ్ముతాను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగని నేను నమ్ముతాను. అది నేను పూర్తిగా నమ్ముతాను. నా బిగినింగ్ అది. లెట్ దేర్ బి లైట్ అని చెప్పగానే జరిగి తీరుతుంది. చూద్దాం, చూడండి మార్కు సువార్త. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను. 11వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనానో ఈ కొండను చూచి, బైబిల్ అంటుంది ఎవడైనానో ఈ కొండ దేనికి గుర్తు అంటే, కొండ ఒక అడ్డుబండ గుర్తు. మన వృద్ధికి, మన అభివృద్ధికి, మన సమృద్ధికి, మన సర్వ సమృద్ధికి ఆటంకకరమైనవి ఉన్నవి. మనము వృద్ధి చెందాలని, అభివృద్ధి చెందాలని, సమృద్ధి కలిగి ఉండాలని, సర్వ సమృద్ధితో వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. అయితే వీటిని అడ్డుకునే ఆటంకకర శక్తులు కొన్ని ఉన్నాయి. దాన్ని చూడాలి. ఏం చేయాలి? ఎవడైనానో ఈ కొండను చూచి, ఆగుదాం. ఈ కొండను చూచి ఆగుదాం. ఒక నిమిషం ఆగుదాం. లూకా అక్కడ చేపెట్టుకోండి. మార్కు 11:23 దగ్గర చేయించుకొని లూకా సువార్తలోకి వెళ్దాం. 10వ అధ్యాయము 18వ వచనం ఏమంటుందో చూద్దాం. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచి తిని. గమనించండి. హలో,
మనం అలా చూడం. సాతాను వచ్చాడు, విజృంభించాడు, సాతాను వచ్చాడు, అడ్డుకున్నాడు, ఆటంకాలు తెచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఎంత పనిచేశాడు ఈ సాతానుగాడు అంటూ ఉంటారు కొందరు. హలో, కానీ ప్రభు యేసు ఏమంటున్నాడు? నేనైతే ఒకటి చూచాను అంటున్నాడు. చూచాను, నేను చూచి తిని. హలో, చూడగలుగుతున్నామా? మనం చూడగలుగుతున్నామా? యేసు వలె చూడగలుగుతున్నామా? యేసు ఏమి చూచాడంటే, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అంటున్నాడు. ఫినిష్. హల్లెలూయా. మనం చూడం. మనం ఏం చూస్తాం? సాతాను అమ్మో బాబోయ్, భీకరం, భయంకరం, ఘోరం, వాడిని ఎవరు తట్టుకుంటాడు అంటాం మనం కదా. ప్రభు అన్నాడు, ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎ ఫాలెన్ ఏంజల్. ఆఫ్టర్ ఆల్ సాటన్ is fallen like lightning from heaven. He's fallen from heaven. He's fallen like lightning from heaven. That is declared. Prabhu Yesu declared just parashadu. After all, he is a fallen angel. Hallelujah. He is powerless. He is nothing. He can do nothing. వాడికి శక్తిహీనుడు, ఏమి చెయ్యలేడు అని తీర్మానం చేశాడు. కానీ మనకు కొన్ని అడ్డులు, ఆటంకాలు ఉంటూనే ఉంటాయి. సాతాను పడిపోయినా కొన్ని అడ్డులు, ఆటంకాలు ఉంటూనే ఉంటాయి. అవి పెద్ద కొండలా కనపడుతూ ఉంటాయి మనకు. ఇక్కడేమంటున్నాడు? మార్కు 11:23లో, ఎవడైనాను ఈ కొండను చూచి ఏ కొండ నువ్వు ఎత్తబడు, హల్లెలూయా, ఏ కొండ నీవు ఎత్తబడు, పోయి సముద్రంలో పడవేయబడు అని చెప్పి ఈ మనస్సు ఉన్నదే, ఈ మనస్సు ఇది సిద్ధపరచుకోదు కదా. వారు తమ మనసులో సిద్ధపరచుకున్నారు కనుక వారు వినలేకపోయారు. సిద్ధపడాలి. ఈ మైండ్ అలర్ట్గా ఉండాలి. మనస్సులో సందేహము రాకుండా చూసుకోవాలి. లేనిపోయిన డౌట్స్, పనికి మాలిన అనుమానాలు వస్తూ ఉంటాయి. వాటిని పక్కకు నెట్టేయాలి. అనుమానాన్ని పక్కకు నెట్టేయాలి. ఎవడన్నా కొండను చూచి నీ పోయి సముద్రంలో పడవేయబడమని చెప్పాలి. చెప్పి నువ్వు చెప్పినదే జరుగునంటుంది. అక్కడ చూడండి, లాస్ట్కి వచ్చేటప్పటికి ఏముంటుంది? వారు చెప్పినది జరుగును. నీవు నమ్మిన ఎడల, నీ మనస్సులో నీవు సందేహింపక నీవు నమ్మిన ఎడల, ఇది సులభం కాదు. వినటం సులభం, కానీ దీన్ని జరిగించటం అంత సులభం కాదు. కనుక మీరు వినువారు మాత్రమై ఉండక జరిగించువారిగా ఉందురుగాక. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకోవాలి మనం. నేను విన్నాను, చాలా విషయాలు విన్నాను, కొన్ని జ్ఞాపకం లేవు. అప్పుడేం చేయాలి? మనము పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆ రికార్డ్ అయితే రికార్డులో చూసుకోవాలి, చెక్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ మళ్ళీ తీసుకొని ధ్యానించాలి. అప్పుడు నీటి కాలువల ఓరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా తయారు కావడానికి వీలవుతుంది. హల్లెలూయా. ఇంకొక మాట, మీరు ఏది చూస్తే అదే నిలబడుతుంది. ఏమి చూడాలి? యేసు చూచినట్టు చూడాలి. సాతాను ఆకాశం నుండి మెరుపుల పొట్ట నేను చూచి తిని. ఫినిష్. హల్లెలూయా. ఈ సమస్యను చూచి, ఆ కొండను చూచి కొండతో మాట్లాడమంటున్నాడు. నువ్వు పోయి సముద్రంలో పడు. ఇక్కడ దగ్గరలో సముద్రం ఎక్కడుంది? మీ ఊరి దగ్గరలో ఉందా? కొండ నీ మాట విని అది తోవ ఎత్తుకుంటూ పోయి సముద్రంలో పడుతుంది అని నమ్మాలి. ఇది జరిగి తీరును అని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును. ఏమి జరుగును? చెప్పినది, నువ్వు చెప్పినదే జరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పాస్ అవుతాను అని నువ్వు చెప్తే పాస్ అవుతావు. ఏమో నేను ఫెయిల్ అవుతానేమో, నాకు డౌట్గా ఉంది అంటే ఇంతే సంగతులు. హలో. సో నో డౌట్స్ ఎట్ ఆల్.
Hallelujah. Yeah, you must believe. You must believe that you will become what you feel like. నువ్వేదైతే నీ లోపల అనుభవిస్తూ ఉంటావో దాన్నే నువ్వు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. కనుక ట్రై టు అండర్స్టాండ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వర్డ్స్. మీరు గ్రహించడానికి ప్రయత్నం చేస్తారని నమ్ముచున్నామండి. దైవజనులు నాకు అవకాశం ఇచ్చారు మీతో కొన్ని విషయాలు చెప్పడానికి. ఈ పలుకులు చాలా ప్రాముఖ్యం. ఇందులో 2 రకాల పలుకులు ఉన్నాయి. మన నోటిలో 2 రకాల మాటలు ఉంటాయి. ఒకటేమో అనుమానంతో కూడిన మాట, మరొకటేమో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభు అంటాడు అష్యూర్డ్లీ ఐ సే టు యూ అంటాడు ఆయన. అష్యూర్డ్లీ ఐ సే టు యూ మీన్స్ నో డౌట్ ఎట్ ఆల్. నేను సందేహించటం లేదు, ఏమో నేను చెప్పింది జరుగుద్దో లేదు నాకే తెలీదు అన్నట్టు కాదు, తప్పక జరిగి తీరును. అష్యూర్డ్ హల్లెలూయా. నిశ్చయముగా నేను చెప్పినది జరుగును, నిశ్చయముగా జరుగును, నేను చెప్పినది జరుగును అన్న నిశ్చయత మనం కలిగి ముందుకు వెళ్దాం. దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తానండి. ఎ స్మాల్ ప్రేయర్. మన నరాలు, ఎముకలు, కీళ్ళు, మూలుగు, కండరాలు, మన అవయవాలు సమస్తము దేవుని స్వాధీనం. తలనొప్పి కానీ, మెడ నొప్పి కానీ, నడువు నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఏ నొప్పులున్నా సరే అవన్నీ ప్రభు స్వాధీనంలోనికి వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మనకు జ్ఞాపక శక్తి లేకపోతే మనం ఇప్పుడు పొందుకునే సమయం ఇది. మనకు ఆలోచన శక్తి లేకపోతే ఇది పొందుకునే సమయం ఇది. మనకు అవగాహన లేకపోతే ఇది పొందుకునే సమయం ఇది. మనం బలహీనంగా ఉంటే బలపడే సమయం ఇదే. హల్లెలూయా. జ్ఞానాన్ని మనము లాక్కుంటాం, క్యాప్చర్ చేసుకుంటాం. మనం ఇట్ ఈజ్ మైన్, ఇది నాది అని చెప్పుకుంటాం. మనం జ్ఞానము నాది. అనంత జ్ఞాని అయిన దేవుడు నాకు ఇచ్చినది జ్ఞానమే. జ్ఞానం ఇచ్చి ఉన్నాడు ఆయన. నేను జ్ఞానం పొందుకొని ఉన్నాను, నేను జ్ఞానం కలిగి ఉన్నాను. అందరికంటే ఎక్కువ జ్ఞానం నాకు ఇచ్చాడు దేవుడు. నేను జ్ఞానవంతునిగా జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్. అంత పాజిటివ్ కన్ఫెషన్ అంటారు దీన్ని. పాజిటివ్ కన్ఫెషన్. హల్లెలూయా. నాట్ నెగటివ్ కన్ఫెషన్. నో నెగటివ్ కన్ఫెషన్స్, ఓన్లీ పాజిటివ్ కన్ఫెషన్స్. ప్రైజ్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. ఫాదర్, వి గివ్ థ్యాంక్స్ టు యు లార్డ్. తండ్రి, నీకు మేము కృతజ్ఞులం ప్రభువా. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో సత్యం ఉన్నది. నీ మాటకే తండ్రి సమస్తము సాధ్యము. నీవు మాట మాత్రము సెలవిమ్ము చాలు అన్నాడు శతాధిపతి. అవును ప్రభువా, నీ కృపను బట్టి మేము కూడా అలాగే నమ్ముచు పలుకుచు ముందుకు వెళ్ళుటకు మాకును సహాయం చేయము. కనికరించి దయపాలించి దీవించు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.